నాని సమర్పణలో వచ్చిన కోర్టు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికీ తెలిసిందే. మరి ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి హీరోయిన్గా నటించిన శ్రీదేవి గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. చిన్న వయసు అయినప్పటికీ చక్కగా నటించింది అంటూ చాలామంది విమర్శకులు సైతం ప్రశంసలు అయితే కురిపించారు. కోర్టు సినిమాలోని జాబిల్లి పాత్రకు శ్రీదేవి సరిగ్గా సరిపోయిందని, ఆ పాత్రలో శ్రీదేవి కనిపించకుండా జాబిల్లి కనిపించిందని చాలామంది ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండోయ్. ఇక సోషల్ మీడియా ద్వారా కొంత గుర్తింపు దక్కించుకున్న శ్రీదేవి కోర్టు సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ అయితే దక్కించుకుంది. ముందు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా పెద్ద సినిమాలు చేసే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్లో ఆఫర్లు తక్కువ ఉంటాయి, చాలా అరుదుగా మాత్రమే తెలుగు అమ్మాయిలు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్గా నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ అరుదైన హీరోయిన్స్ జాబితాలో ఖచ్చితంగా శ్రీదేవి ఉంటుంది అంటూ చాలామంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కోర్టు సినిమా తర్వాత 1-2 ఆఫర్లు వచ్చినా కానీ వాటిని శ్రీదేవి సున్నితంగా తిరస్కరించినట్లు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇండస్ట్రీలో నిలిచిపోయే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తుందట. మరి టాలీవుడ్ నుంచి అలాంటి ఆఫర్ దక్కలేదు, కానీ కాలీవుడ్లో ఈ అమ్మడికి అలాంటి ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. టాలీవుడ్లో కాకుండా కాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యత ఎక్కువ లభిస్తూనే ఉంటుంది. అందుకే తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో కంటే తమిళ సినిమాల్లో నటించడం ద్వారా కెరీర్లో స్టార్డమ్ దక్కించుకుంటున్నారు. అందుకే కావచ్చు శ్రీదేవి తన తదుపరి సినిమాను తమిళ్లో చేస్తుంది. కేజీఆర్ హీరోగా రూపొందుతున్న 2వ సినిమాలో శ్రీదేవి హీరోయిన్గా ఎంపికైంది. నిర్మాతగాను సినిమాలను నిర్మిస్తూ ఉండే కేజీఆర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఇక తమిళనాడు సాంప్రదాయాల ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. మినీ స్టూడియోస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు రీగన్ స్టానిస్లాస్ దర్శకత్వం అయితే వహించబోతున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులైతే అధికారికంగా ప్రకటించేశారు. ఈ సినిమాతో కాలీవుడ్లో శ్రీదేవి మంచి పేరు తెచ్చుకుంటే మరిన్ని సినిమా ఆఫర్లు దక్కడం ఖాయమనే చెప్పొచ్చు. కాలీవుడ్లో సినిమాలతో హిట్ సాధిస్తే తప్పకుండా టాలీవుడ్లోనూ ఈమెకి పెద్ద హీరోలతో నటించే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. తెలుగు అమ్మాయి అంజలి కాలీవుడ్లో స్టార్డమ్ దక్కించుకున్న తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి అలాగే ఇప్పుడు శ్రీదేవికి రిపీట్ కానుందా అనేది చూడాలి.